నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి కదా, అంటే మట్టి ఇటుక బట్టల కోసం పూటికలు తీస్తూ ఉన్నారు కదా. దీనికి సంబంధించి మనం ఈరోజు కురిక్యాల గ్రామానికి సంబంధించి చొప్పదండి నియోజకవర్గం కురిక్యాల గ్రామంలో మట్టి తవ్వకాలు నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ప్రజాధనాన్ని ఎలాగా గండి కొడతా ఉన్నారు, ప్రజలకు నిజంగా ప్రజాధనాన్ని ఏ విధంగా అంటే ఒక రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ప్రజలకు వచ్చే సొమ్మును ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు అనేది కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ ఒక్క దందాన్ని కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు వచ్చే ప్రజాధనాన్ని ఏ విధంగా గండి కొడుతూ ఉన్నారు, అడ్డదారులు ఎట్లా తీసుకుపోతా ఉన్నారు కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అందులో భాగంగానే ఈ కురిక్యాల గ్రామానికి సంబంధించి ఈ చెరువులు ఏంది, ఈ చెరువులలో మట్టి తీయడాన్ని ఎట్లా తీస్తారు అంటే క్యూబిక్ మీటర్లలో తీస్తారు. క్యూబిక్ మీటర్లలో తీయడంలో వీళ్ళ అధికారులు ఎంతకి ఇస్తున్నారు, వీళ్ళు ఎంతకు తీస్తున్నారు, మరి దీనిపైన చర్యలు ఉంటాయంటే ఏముండయి. ఎవరికి ముట్టేటి వాళ్ళకి ముడితే ఇక్కడి గల్లీ నుంచి పడితే నేను చెప్తున్నా కదా, మొత్తం ఎవల మామూలు వాళ్ళకుంటాయి, దీనిలో మొత్తం వసూళ్ళు. అందుకని దీనిలో గందరగోళం ఎట్లుంటుంది, ప్రజాధనం ఎలాగ వృధా అవుతుంది అనేది కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి కురిక్యాల గ్రామానికి సంబంధించి చెరువులో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్డర్ కాపీ చూద్దాం ఒకసారి. ఈ ఆర్డర్ కాపీది 15/4/2026 నాడు వచ్చింది ఆర్డర్ కాపీ. దీన్ని తీసుకున్న వాళ్ళు ఎవరంటే, ఒకసారి దీన్ని పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే 15 రైట్ ఓకే 15/4/2026 నాడు వచ్చింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నదంటే ఇక్కడ చూడుర్రి, 16 నుంచి 21 దాకా ఉన్నది. ఇలా పబ్లిక్ హాలిడే ఎక్స్పెక్టెడ్ పబ్లిక్ హాలిడే అంటే ఒక పబ్లిక్ హాలిడే రోజు ఉండదు. ఇది 19 డేట్ నాడు ఉండదు. ఇది కథ నడుస్తుంది. దీన్ని తీసుకున్న లెవెల్ అంటే 2 శ్రీ ఇప్పలపల్లి వెంకటేష్ సన్ ఆఫ్ లక్ష్మీపతి గంగాధర, విలేజ్ గంగాధర, మండల్ గంగాధర, డిస్టిక్ కరీంనగర్. ఈ కాపీ ఎవరెవరికి వస్తుంది అంటే సబ్ ఇన్స్పెక్టర్కి వస్తుంది, గ్రామ పంచాయతీకి వస్తుంది, ఇవన్నిటికి వస్తుందని ఇల్లు ఉన్నది. ఇంకా క్లియర్గా చూడాలంటే ఒక్కసారి క్లియర్గా మీకు తెలుగులో చూపించే ప్రయత్నం చేస్తా. ఎన్ని వెహికల్స్కు ఎంత పర్మిషన్ ఉన్నది, ఏం కథ అన్నది ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి చూద్దాం. ది ఎగ్జిక్యూటివ్ డివిజన్ 5 కరీంనగర్ ఇరిగేషన్. ఇది పర్మిషన్ చెరువు, పాత చెరువు కురిక్యాల నుంచి 500 క్యూబిక్ మీటర్ల మట్టి బ్లాక్ సోయిల్ తీసుకోవడానికి అనుమతి. ఎక్కడి నుంచి ఎక్కడికంటే తీసుకునే ప్రదేశం పాత చెరువు కురిక్యాల నుండి వాడే ప్రదేశాలు ఎక్కడెక్కడ తీసుకుపోతారా అంటే ఈ మట్టిని తరలించాలి కదా. ఎక్కడెక్కడ తీసుకుపోతారంటే కొడిమేల, బద్దిపల్లి, కొత్తపల్లి, వెలిచాల, రామడుగు ఈ ఇటుక బట్టీలకు పంపిస్తారు అన్నట్టు. మొత్తం పరిమితి ఎంత 500 క్యూబిక్ మీటర్లు మాత్రమే. ఎక్కువ తీసుకుంటే పెనాల్టీ ఉంటుంది. ఇంకా ఎక్కువ తీసుకుంటా అంటే ఎవడు కొలుతాడు, మరి ఎవడు కొలిచేటోడు ఉండడు, పెనాల్టీ వేసేటోడు ఉండడు, ఏముండదు. అలా వచ్చినప్పుడల్లా ఏమంటే కథం ఇంత చేతిలో పెడతారు, పత్తకు లేకుండా పరారు వాళ్ళు. డ్యామేజ్ అయితే రోడ్లు లేదా ఇతర నష్టం జరిగితే ఎవరు ఖర్చు చేయాలి, వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. రోడ్లు లేదా ఇతర నష్టం జరిగితే ఖర్చు పెట్టి సరి చేసుకోవాలి. వీళ్ళు ఇది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు. తవ్వక నియమాలు బాన్ నుంచి 60 మీటర్ల దూరంలో తవ్వాలి, అంటే చెరువు కట్ట నుంచి 60 మీటర్ల దూరంలో తవ్వాలి. లోతు 0.60 నుంచి 0.90 మీటర్ల మధ్య ఉండాలి. మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో మాత్రమే తవ్వాలి. ఎక్కడైతే మార్క్ చేస్తారో అక్కడనే తవ్వాలన్నట. ఇక పర్మిషన్ కాలం ఎంత అంటే 16/4/2026 నుంచి 21 వరకు ఉన్నది. ఇలా లాస్ట్, ఇలా సాయంత్రం 6 గంటల దాకా దంచుకున్నంత మాఫీ అన్నట్టు. అనుమతి ఉన్న వాహనాలు ఏంటి అంటే ఈ నెంబర్లు గల వాహనాలు మాత్రమే అనుమతి. ఈ వాహనాలు TH02 UD 7780, TH02 UD 7781, TH02 UD 8380. ఈ నంబర్ ఎన్ని నంబర్లు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 నంబర్లు, 10 వాహనాలు 10 నంబర్లు ఇలా అనుమతి ఇచ్చింది. వాళ్ళు తీసుకున్నది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా 500 క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే తవ్వాలి. పరిమితి కూడా ఉంది. 5 రోజులు మాత్రమే నియమాలు ఉల్లంఘిస్తే డబుల్ పెనాల్టీ పడుతుంది. అసలు పెనాల్టీ వేస్తాడు ఎవడని ఉంటే కదా పెనాల్టీ పడుతుందని చెప్తారు, కానీ పెనాల్టీ వేస్తాడు ఎవడు. వాళ్ళు లెక్కలకు వచ్చినప్పుడు సార్ ఏం సంగతి అంటే ఏమంటే కథం వీళ్ళు చేతులు తప్పుతారు, పత్తకు లేకుండా వాళ్ళు పరారు అవుతారు. అది ఇక వాళ్ళ సందన వాళ్ళు పోతారు. అయితే ఈ విషయం ఏంది, మరి నిజంగా 10 లారీలకు తీసుకున్నారు వీళ్ళు. 10 లారీలకు తీసుకున్నారు. మరి ఎట్లా ఎన్ని ట్రిప్పులు కొడితే ఎన్ని క్యూబిక్ మీటర్లు అవుతుంది, వీళ్ళు మొత్తానికి 500 క్యూబిక్ మీటర్లు తీసుకొని ఎన్ని క్యూబిక్ మీటర్లు కొడతారు అనేది కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒక్కసారి ఈ ముచ్చట క్లియర్ అయినాలి. ఫస్ట్ వీళ్ళు తీసుకున్న కిలోమీటర్లు ఎన్ని ఉన్నాయని చూద్దాం. మనం 10 టైర్ లారీ తీసుకుందాం అంతే. 10 టైరే, ఎక్కువ వద్దు. 10 టైరే, 12 టైర్ నడిపించుకుని వాళ్ళు ఏమైనా చేసుకొని, కానీ 10 టైర్ లారీ మాత్రమే తీసుకుందాం. ఒకసారి మిత్రులారా దయచేసి ఒక చూడాలి. ఇది
రైట్. ఇది వీళ్ళు ఎక్కడెక్కడ తీసుకున్నారంటే కొడిమ్యాల ఈ కురిక్యాల నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 19 కిలోమీటర్లు. బద్దిపల్లి 17 కిలోమీటర్లు. కొత్తపల్లి 11 కిలోమీటర్లు. రైట్. వెలిచాల 13 కిలోమీటర్లు. రామడుగు 14 కిలోమీటర్లు. రైట్. ఇక ఈ విషయం, ఇది కిలోమీటర్లు ఎంత లేదన్నా కానీ ఏది అర్ధగంటనే, ఏది 30 నిమిషాలు వేసుకో. 19 కిలోమీటర్లు అంటే ఏది అర్ధగంట ప్రయాణమే, అంత 30 నిమిషాలు, ఏదైనా అర్ధగంట ప్రయాణమే. 11 కిలోమీటర్లు అయినా మొత్తానికి అర్ధగంట ప్రయాణం ఉన్నది, అర్ధగంట ప్రయాణం. సరే, ఇంకో బోర్డు తీసుకుందాం ఒకసారి, ప్లస్ పాయింట్. రైట్. ఇక ఒక లారీ తీసుకుందాం. 10 టైర్ లారీ తీసుకుంటే, 10 టైర్ లారీ తీసుకుంటే కెపాసిటీ ఒకదాన్ని ఎంత, ఒక లారీకి 10 క్యూబిక్ మీటర్లు వేసుకో. 10 క్యూబిక్ మీటర్స్. అయితే 10 × 10 అంటే 10 లారీలు ఇంటూ 10 క్యూబిక్ మీటర్లు. 10 క్యూబిక్ మీటర్లు అంటే 100 క్యూబిక్ మీటర్స్. 100 క్యూబిక్ మీటర్స్. యుఐనా అయితే యూ వేసుకుందాం. క్యూబిక్ మీటర్స్. ఇక్కడ ఒక్కసారి ఈ 10 లారీలు కలిసి ఒక్కసారి ఒక ట్రిప్ పోతే ఎంత, ఎన్ని క్యూబిక్ మీటర్లు పోతుంది అంటే 100 క్యూబిక్ మీటర్లు పోతుంది. 100 క్యూబిక్ మీటర్లు పోతుంది. 100 క్యూబిక్ మీటర్లు పోతుంది. సరే, 100 క్యూబిక్ మీటర్లు పోతుందా? అయితే రోజుకు 3 ట్రిప్పులు వేసినాయి అనుకో, ఈ 10 లారీలు, ఈ 10 టిప్పర్లు ఏవైతే ఉంటాయో 3 ట్రిప్పులు వేసినాయి అనుకో, ఎంత పోతుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 100 కదా, రోజుకు 3 ట్రిప్పులు వేస్తే ఎంత పోతుంది? ఎంత ఒక్కసారి ఒక ట్రిప్కి ఎంత పడుతుంది? 100 క్యూబిక్ మీటర్లు కదా. 100 క్యూబిక్ మీటర్లు ఇంటూ 3 ట్రిప్పులు వేస్తే 300 క్యూబిక్ మీటర్లు. 300 క్యూబిక్ మీటర్స్ అంటే వీళ్ళు తీసుకున్నది ఎంత? 500 పర్మిషన్ తీసుకున్నారు. 500 క్యూబిక్ మీటర్ పర్మిషన్ తీసుకున్నారు. ఈ లెక్క ప్రకారం ఎన్ని రోజుల్లో కొడతారు మరి వీళ్ళు తీసుకున్న పర్మిషను? ఇలా 500 క్యూబిక్ మీటర్లు 5 రోజులు తీసుకున్నారు పర్మిషన్. 5 రోజులు ఇచ్చారు వాళ్ళు. 5 రోజులు ఇచ్చారు. ఈ లెక్క ప్రకారం ఎంతలో కొడతారు? ఒక రోజున్నర అనుకో. 500 క్యూబిక్ మీటర్లు కొట్టాలంటే ఒక రోజున్నర పడుతుంది. రైట్. 4 ట్రిప్పులు కొట్టిరు అనుకో, ఒక ట్రిప్పరు 4 ట్రిప్పులు వేసింది అనుకో, ఎంత పడుతుంది? ఒక్కసారి కొడితే 100 క్యూబిక్ మీటర్లు అవుతుంది. ఇంటూ 4 ట్రిప్పులు. 4 ట్రిప్పులు కొడితే ఎంత అవుతుంది? 4 ట్రిప్పులు అయితే 400 క్యూబిక్ మీటర్లు. 4 ట్రిప్పులు కొడితే 400 క్యూబిక్ మీటర్లు. ఎన్ని పడుతుంది? ఒక రోజు కొంచెం ఎక్కువ, ఒక రోజుకు కొంచెం ఎక్కువ. అది కూడా టైం టు టైం కొడితేనే, వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం టైం టు టైం కొడితేనే, లేకపోతే ఇష్టానుసారం దంచితే అది కూడా ఒకటే రోజులు అయిపోతుంది. ఈ 5 ట్రిప్పులు కొట్టిరు అనుకో, 5 ట్రిప్పులు కొడితే ఎంత అయింది? 100 క్యూబిక్ మీటర్లు ఇంటూ 5 ట్రిప్పులు ఎంత? 500 క్యూబిక్ మీటర్లు. సారీ, 500 అంటారు. 500 క్యూబిక్ మీటర్స్. 500 క్యూబిక్ మీటర్స్ అంటే ఒక రోజు. వీళ్ళు తీసుకున్నది ఇప్పుడు 5 ట్రిప్పులు ఇట్లా, ఒక టిప్పరు మీరు గమనించిర్రు, 5 ట్రిప్పులు ఇట్లా వేసింది అనుకో ఒక టిప్పరు, ఒకటే రోజుకు వీళ్ళు తీసుకునే పర్మిషన్. కానీ ఎన్ని రోజులు కొడతారు వీళ్ళు? దంచుడు 5 రోజులు కొడతారు. ఇక ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తీసుకుందాం. అయితే ఇదివరకు చెప్పినాం కదా మనం, ఏం చెప్పినాము? ఇదిగో రోజుకు ఒక ట్రిప్ వేస్తే ఎంత, 3 ట్రిప్పులు వేస్తే ఎంత, 4 ట్రిప్పులు వేస్తే ఎంత అనేది క్లియర్గా చెప్పినాం. అది ఒక రోజున్నర మాట, ఒక రోజున్నర పడుతుంది. అయితే ఒకసారి క్లియర్గా వినిపిస్తే, ఒకసారి వినిపిద్దాం. ఇక రోజుకు 3 ట్రిప్పులు అయితే రోజుకు ఒక లారీ 3 ట్రిప్పులు వేస్తే
ట్రిపుల్ వేసింది అనుకో, రోజుకు 10 లారీలు, 10 లారీలు ఇంటూ 3 ట్రిప్పులు, ట్రిపుల్ వేస్తే ఇంటూ 100 క్యూబిక్ మీటర్లు ఒక లారీకి, అంటే 300 క్యూబిక్ మీటర్లు, 300 క్యూబిక్ మీటర్లు. అదే 5 రోజులు వేసింది అనుకో, 5 రోజులు వేస్తే 5 రోజులు అయితే 5 రోజులు అట్నే కొట్టినాయి అనుకో, అట్నే కొడితే ఎంత అవుతుంది? ఇంటూ 5 1500, అంటే 300 ఇంటూ 300 ఇంటూ ఒక రోజుకు 3 ట్రిప్పులు వేస్తే 300 క్యూబిక్ మీటర్లు అవుతుంది, ఇంటూ 5 రోజులు, 5 రోజులు వేస్తే ఎంత? 1500 క్యూబిక్ మీటర్లు కంటిన్యూ కొడతాయి 5 రోజులు నాన్ స్టాప్. 5 రోజులు ఇచ్చిన టైం ప్రకారం కొడుతున్నాయి. అది కూడా 300 క్యూబిక్ 1500 క్యూబిక్ మీటర్లు అవుతుంది. అయితే రోజుకు 4 ట్రిప్పులు వేస్తే, రోజుకు 4 ట్రిప్పులు 5 రోజులు, 5 రోజులు వేస్తే 10 లారీలు ఇంటూ 4 ట్రిప్పులు ఇంటూ 10 400 క్యూబిక్ మీటర్స్, అంటే 10 క్యూబిక్ మీటర్లు కదా ఒక ట్రిప్పు, అంటే 400 మీటర్లు, 400 క్యూబిక్ మీటర్స్. అయితే 400 క్యూబిక్ మీటర్స్ ఇంటూ 5 రోజులు ఈక్వల్ ఎంత? 2000 క్యూబిక్ మీటర్స్. ఇది రోజుకు 3 ట్రిప్పులు వేస్తే 5 రోజులు కొడితే 1500, ఇది 2000, 4 వేస్తే ఇక మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఒకటి చెప్తా. 3 ట్రిప్పులు వేస్తేనేమో రోజుకు 3 ట్రిప్పులు వేస్తే 1500 క్యూబిక్ మీటర్లు, 5 రోజులు కొడితే 5 రోజుల్లో 4 ట్రిప్పులు వేస్తే 2000, 5 రోజుల్లో 5 ట్రిప్పులు వేస్తే 2500, 5 రోజుల్లో. ఇక 6 ట్రిప్పులు వేస్తే 3000 క్యూబిక్ మీటర్స్ 5 రోజుల్లో. ఏ ట్రిప్పులు వేసారనుకో, దగ్గర ఉండి ఏ ట్రిప్పులు వేసారనుకో, వేస్తే ఎంత? 3500 క్యూబిక్ మీటర్స్. రైట్, ఇక సింపుల్గా అర్థమైపోయిందా? ఈ పర్మిషన్ ఎంత తెచ్చుకున్నారు, వీళ్ళు ఎంత కొడతారు? రోజుకు ఏం లేకుండా ఒక బండి 4-5 ట్రిప్పులు వేస్తుంది, ఈజీగా వేస్తుంది. 4-5 ట్రిప్పులు వేస్తుంది. 3 వేసుకున్నా కానీ 1500 క్యూబిక్ మీటర్లు, 4 వేసుకున్నా కానీ 2000 క్యూబిక్ మీటర్లు, 5 వేసుకున్నా కానీ 2500 క్యూబిక్ మీటర్లు, 6 వేసుకున్నా కానీ 3000 క్యూబిక్ మీటర్లు, 7 వేసుకున్నా కానీ 7 వేసుకుంటే 7 కొట్టదో నాకు తెలియదు కానీ 3500 క్యూబిక్ మీటర్లు. వీళ్ళు తీసుకునేది ఎంత? 500 క్యూబిక్ మీటర్లు మాత్రమే తీసుకున్నారు. 500 క్యూబిక్ మీటర్లు మాత్రమే తీసుకున్నారు. మరి మిగిలిన ప్రజాధనం అంతా, ప్రజలకు కట్టిన ట్యాక్స్ అంతా ఎవరు కొట్టేస్తున్నారు? ఈ మధ్యలో కమిషన్ల పేరుతో అందరికీ వస్తూ ఉంటారు. అంతే, అన్ని వస్తారంటే అన్నీ ఏం లేదు. వాళ్ళు వీళ్ళు ఈ విషయాన్ని ఏ పేపర్లో రాదు, ఇక్కడ లోకల్ ఛానల్లో ఏ పేపర్లో రాదు, ఏ జర్నలిస్ట్ రాయడు. ఎందుకు రాయడంటే ఎవరి దాళ్ళకు ముడతాయి కాబట్టి ఇది రాయడు. ఇది క్యూబిక్ మీటర్లు, ఈ కథ, ఈ చెరువుల దందా, ఈ చెరువుల మట్టి, ఇందులో అందరికి ముడతాయి. వీళ్ళ వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి ముడతాయి. ఇందులో వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి ముడతాయి. ఇది ఏ వార్తా పేపర్లో రాదు, ఎన్నిలో కూడా రాదు, ఏ పేపర్లో కూడా రాదు, న్యూస్ పేపర్లలో ఎన్నిలో కూడా రాదు. ఇగో ఇది ఈ క్యూబిక్ మీటర్లు, దీని కథ, దీని భాగవతం అంతా ఇది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు సాయంత్రం దాకా 6 గంటల దాకా మాత్రమే కురికేలకు సంబంధించిన చెరువుకు పర్మిషన్ ఉన్నది. ఇక మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని పోతారు. మళ్ళీ 500 తెచ్చుకున్నారంటే మళ్ళీ దంచుడు. మళ్ళీ ఇక చెప్పినా కదా, ఇక గిట్ట దంచుతూ ఉంటారు. 3 ట్రిప్పులు అయితే 1500 క్యూబిక్ మీటర్లు, 4 ట్రిప్పులు అయితే 2000 క్యూబిక్ మీటర్లు, 5 ట్రిప్పులు అయితే 2500 క్యూబిక్ మీటర్లు, 6 ట్రిప్పులు అయితే 3000 క్యూబిక్ మీటర్లు, 7 ట్రిప్పులు అయితే 3500 క్యూబిక్ మీటర్లు దంచుతారు. ఏముంటారు ఇక ఇది. మరి ప్రజలకు కట్టాల్సిన పన్ను, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఏదంటే ఏది లేదు. దానిపైన అధికారులు ఉండరు, దానిపైన విచారణ ఉండదు, దానిపైన ఏముండదు. ఇష్టానుసారంగా పర్మిషన్లు వస్తాయి, ఇష్టానుసారంగా కమిషన్ల పేరుతో దోసుకుంటూ ఉంటారు, ఎక్కడో అక్కడ దోసుకుంటూ ఉంటారు, నడుస్తూనే ఉంటుంది.
ఇక మన ప్రభుత్వంకు ఖజానా ఎక్కడి వస్తుంది రాదు గట్లా గండి అనేది ఇట్లా కొట్టినాక ఏం చెల్లిపోతుంది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.